నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. నిజం నా వైపు ఉంది, ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తాను, కొంచెం ఆలస్యమైనా నిజమే గెలుస్తున్న మంత్రి నారా లోకేష్. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వర పరిష్కారం సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి. హెల్మెట్ ధరంతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి, వాహనదారులకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. వివరాలకు వెళ్తే మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వార్తలు పదే పదే రాసి అది నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజమని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాను, ఇది 4వ వాయిదా. నిజం నా వైపు ఉంది, ఎన్నిసార్లైనా వస్తాను, ఆలస్యమైనా నిజం గెలుస్తుందని ఆయన అన్నారు. ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం తిన్నాను. ప్రభుత్వం నుంచి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం కూడా నాదే, సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నా. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని తెలియజేశారు నారా లోకేష్. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. మధ్యవర్తిత్వం ద్వారా చాలా వరకు కేసులు పరిష్కారం చూపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి సూచించారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో ఉమ్మడి జిల్లా న్యాయవాదులకు, రిటైర్డ్ న్యాయాధికారులకు, సామాజిక కార్యకర్తలకు 40 గంటల పాటు మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఒక్క సుప్రీంకోర్టులోనే సుమారు 60 లక్షల కేసులు, రాష్ట్ర హైకోర్టులో 2.5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. Change the entire face of judiciary in coming future, and impact on the on the kind of judicial administration and disposal also. The judiciary will even tend to
shift majority of its cases to mediation in coming future, no doubt about it. And అందరికీ తెలుగులో చెప్తే కంఫర్టబుల్ ఉంటారు కదా, తెలుగులో చెప్తాను మీకు. ఈ మీడియేషన్ అన్నది భారతదేశంలో ఒక్కొక్క కోర్టులో చూసుకుంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లోవర్ కోర్టులో చూసుకుంటే 8 లక్షల కేసులు పైన ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టులో చూసుకుంటే దాదాపు 60 లక్షల కేసులు పైన ఉన్నాయి. వేరే హైకోర్టులో చూసుకున్నాము అంటే ఒక్కొక్క కోర్టులో మినిమం, ఇప్పుడు మన హైకోర్టులో చూసుకున్నామంటే 2.5 లక్షల కేసులు పైన ఉన్నాయి. ఇవన్నీ సెటిల్ కానివా, మెజారిటీ ఆఫ్ ద మ్యాటర్ సెటిల్ అయిపోవచ్చు. అట్లాంటి మ్యాటర్లలో మనము లిటిగేషన్ ద్వారా అలా ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. మీకు ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఓ ఎన్ఐ యాక్ట్ ఉంది. ఎన్ఐ యాక్ట్ కేసులో నెగోషియేషన్ మీద ట్రయల్ కోర్టులో 3-4 ఏళ్ళు, ఫస్ట్ అపీలేట్ కోర్టులో 2-3 ఏళ్ళు, అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళేసరికి దాదాపు 6-7 ఇయర్స్ పట్టేసింది. ఓ ₹1,00,000 చెక్ ఇచ్చిన వ్యక్తి, డబ్బులు తీసుకొని చెక్ ఇచ్చిన వ్యక్తి, ఇద్దరు కలిసి దాదాపు 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాని నుంచి పోరాడడం అవసరం. వాళ్ళ మైండ్ సెట్ మారిస్తే, అంటే డబ్బు అప్పు తీసుకున్న వాడు మైండ్ సెట్ కొంచెం, నువ్వు ఈ ఢిల్లీలో నువ్వు ఇంత టైం ఇన్వెస్ట్ చేసే బదులు నువ్వు సెటిల్ చేసుకుని వేరే పని చేసుకుంటే దీనికంటే ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఒక్క మైండ్ సెట్. ప్రజా వింతల పరిష్కార వేదిక వచ్చే వింతలను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకనూ చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కనబడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. వివిధ శాఖల అధికారుల వద్ద చూడకుండా ఉన్న వింతలను వెంటనే చూడాలని ఆదేశించారు. ప్రజల నుండి వింతలు వెంటనే చూడాలని తెలియజేశారు. అంతకుముందు అధికారులతో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులకు వింతలు చూడాలని, రీఓపెన్ కేసును కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలియజేశారు. ప్రజా వింతల పరిష్కార వేదికకు ఈరోజు 174 వింతలు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ప్రజల నుంచి వింతలు స్వీకరించారు. మొత్తం 174 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించినవి, రెవెన్యూ శాఖకు సంబంధించినవి అత్యధికంగా 119 వింతలు ఈరోజు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన వింతలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆ సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. మొక్కుబడిగా అర్జీలు పరిష్కరించి మరలా రీఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదని, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలకు అనుగుణంగా పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఒక వినతి వచ్చింది. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రణాళిక విభాగానికి సంబంధించి ఒక వినతి వచ్చింది. కమిషనర్ నల్లయ్య వినతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వినతి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్యాధికారి డాక్టర్ సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ నగర్ ముందుని సప్తగిరి లేఅవుట్ అనేసి ఆ లేఅవుట్లో నివసిస్తున్నామండి. ఇంచుమించు ఆ లేఅవుట్లో ఫ్లాట్స్ ఒక 500-600 ఉంటాయండి. కానీ ప్రజెంట్ అయితే ఒక 20 కుటుంబాలు 22 కుటుంబాలు నివసిస్తున్నామండి. గత కొన్ని రోజులుగా మా సైట్లో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయండి. అది ఓపెన్ సైట్ అవడం వల్ల, కొద్దిగా చెట్లు చామలు అవి ఎక్కువ ఉండడం వల్ల, కొద్దిగా కొంతమంది వ్యక్తులు వచ్చి తాగడం, అలాగే గంజాయి అది అడిగే వాళ్ళని కొట్టడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజులుగా జరిగాయండి. అదే కాకుండా మా సైట్లో ఈ లైట్లు అవి లేపడం వల్ల పట్టపగలు కూడా మాకు కొద్ది భయంకరంగా ఉందండి. ఎందుకంటే మేము నివసిస్తున్న దగ్గర కూడా, అంటే అట్లున్న దగ్గరికి మేము వెళ్ళాం అనుకోండి, పాములు అదే పురుగు పుట్ర అలాంటివన్నీ కూడా కొద్దిగా ఇంట్లోకి రావడం చాలా భయంకరంగా ఉంది. అలాగే సాయంత్రం 5 అయితేసరికి
ఇంట్లోనే ఆడవాళ్ళు బయటికి రావడానికి చాలా ఇబ్బందికరం అండి. తాళాలు వేసుకొని ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే హౌస్కి ఒక 500 మీటర్స్ దూరం ఉంటుందండి. దానివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కమ్యూనిటీ బాగా మా స్లమ్ ఏరియా 19వ డివిజన్. నా పేరు పొట్నూరు వెంకటరాజు. నేను లంకాపట్నం కులపెద్దని. అయితే మా వీధిలో లిటరన్స్ సమస్య చాలా ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఎఫ్సి గూడమ్స్ గేట్ అవతలు వెళ్తే ఎఫ్సి గూడమ్స్ వాళ్ళు పెద్ద గోడ కట్టేసి ఎవరికి రానివ్వకుండా కెమెరాలు పెట్టి చేశారు. అక్కడికి వెళ్ళి అడిగితే కమిషనర్ గారికి దగ్గరికి వెళ్ళండి, ఖాళీ చోటు ఉంటే మేము కడతామన్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ సులభ కాంప్లెక్స్లు కడుతున్నారు, కానీ మా లంకాపట్నం రైల్వే వీధుల్లో కట్టట్లేదు. అందుకే మీరు ఏమైనా మున్సిపాలిటీలో ఫండ్ ఉంటే, మాకు స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం ఉంది, ఆ స్థలంని ముందు ప్రొటెక్ట్ చేసి మాకు దానిపై మగవారికి ఆడవారికి వేరే వేరే మరుగుదొడ్లు నిర్మించితే బాగుంటుందని కమిషనర్ దగ్గరకు వచ్చాం. గ్రీవెన్స్లో పెట్టి కమిషనర్ గారు స్పందించి కిందన అధికారులకి అదొక మెమరాండం పంపించారు. ఇది చూడమని చెప్పారు. అది జరగాలని మేము కోరుకుంటాం. పరిష్కార వేదికకి 4 కంప్లైంట్స్ వచ్చాయి. 2 ఇంజనీరింగ్ విభాగానికి, 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవి. ఇవి మా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు కైకొనడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్, ముళ్లాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వర ఆలయం, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో కూడా మెజారిటీ 2 వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ వాడకుండా వెళ్తున్నారు. కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు పడిపోయి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు. మన దగ్గర కూడా, మన జిల్లాలో కూడా అరౌండ్ 50% ఆఫ్ ది డెత్స్ ఈ 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి 50% ఆఫ్ ది డెత్స్ దానివల్ల జరుగుతున్నాయి. దానికోసమే ఈరోజు ఈ విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి. హెల్మెట్ వాడుకుంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే, ఏమైనా పడిపోతే కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది. హెడ్ ఇంజరీయే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనం అందరూ హెల్మెట్ వాడుకుంటే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతామని ఉద్దేశంతో ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. సో ఈ ర్యాలీ వల్ల మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇది చూసి అందరూ హెల్మెట్ వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. విజయనగరం ఎంపీ కలిసిటప్పనాయుడు, జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి, శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజరాజు, ఎమ్మెల్సీ రఘురాజ్ దంపతులు, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆయన సతీమణి, 5వ బెటాలియన్ కమాండెంట్ మాల్కా గార్గ్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు సత్కరించారు. కురుపానికి చెందిన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత జయరాం, నెల్లిమర్లకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మత్స్య సంతోషి, విజయనగరం పట్టణానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బంగారు ఉష, వంగర్కి చెందిన క్రీడాకారుడు విభిన్న ప్రతిభావంతుల క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన దుర్గారావులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి బాలభవన్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విశాఖ డైరీ పాల సేకరణ కేంద్రాల పాలు పోస్తున్న రైతుల ఆవు పాలులో 10% పాలు అర్ధాంతరంగా వెనక్కి పంపిస్తున్నందున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పాల రైతులు నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్లో వినతి పత్రాన్ని సమర్పించారు. విశాఖ డైరీ ఆవు పాలు లీటర్ ఒక్కింటికి ₹2.60 నుండి ₹4 చొప్పున గత 3 నెలలుగా తగ్గించారు. రైతులు ఈ తగ్గింపును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి పాల సేకరణ కేంద్రాల పాలు పోస్తున్న రైతుల ఆవు పాలలో 10% పాలు వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో 10% పాలు వెనక్కి పంపి ఈరోజు చేస్తారు. దీనివల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఈ ధర తగ్గించిన దాని మీద వేరే రైతులు ధర ఎక్కువ వచ్చింది అమ్ముకుంటే సంవత్సరంలో రావాల్సిన వాళ్ళకి వ్యత్యాసం ధర డబ్బులు కూడా అలాంటి వాళ్ళకి నిలుపుదల చేస్తా డైరీ యాజమాన్యం. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు డైరీని వచ్చిన లాభాలు కానీ దాని తాలూకు ఆస్తులు కానీ కొల్లగొడుతూ ఈరోజు డైరీ యాజమాన్యం దాని మీద విచారణ జరుగుతున్న సందర్భంలో ఆయన రాజకీయ పార్టీలు మారుతూ ఈరోజు దాన్ని కాపాడుకొని కొల్లగొట్టిన ఆస్తులు కాపాడుకోవడం చేస్తారు తప్ప ఈరోజు పాల రైతుల సంక్షేమం కానీ ఈరోజు వాళ్ళ ధర అలాగే పాలు కానీ నష్టం లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఈరోజు మార్కెట్ తదితర వ్యవహారాల మీద దృష్టి పెడితే ఈ పరిస్థితి రాదు. కానీ ఆ ఏం చేయడం లేకుండా దోపిడీ చేసిన దాని మీద కాపాడుకోవడం కోసం ఈరోజు అడవారి తులసిరావు ఆ డైరెక్టర్లు రైతుల సంక్షేమం విశ్వసిస్తున్నారు కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే రైతుల దగ్గర పాలు తగ్గిస్తారో అలాగే ధర తగ్గించారో అలాగే వ్యత్యాసం ధర రైతులకు రావాల్సిన ప్రజలు ఆడుతారో వాళ్ళందరూ ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని. శంబర జాతర ఈరోజు ప్రారంభమైంది. జనవరి 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శంబర పోలమాంబ జాతర జరుగుతుంది. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కుటుంబ సమేతంగా పోలమాంబ అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. సాంప్రదాయక రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన అన్నారు. మరుగుదొడ్లు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో సరైన పర్యవేక్షణ ఉండాలని ఆయన చెప్పారు. భక్తులు నడక మార్గంలోనూ క్యూ లైన్లో వెళ్లే దారిలోనూ ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. విజయనగరం ఆర్టీసీ డిపో పరిధిలోని సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత సుమారు ₹1 కోటి ఆదాయం వచ్చిందని ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆర్టీసీని ఎంతో ప్రేమపూర్వకంగా ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రయాణికులకు మరింత చేరువుగా ఆర్టీసీ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం పెరిగిందని తెలియజేశారు. విజయనగరం పరిసర ప్రాంత ప్రయాణికులకు అందరికీ కూడా ఈ పండగ సందర్భంగా ఆర్టీసీ వారి నమస్సుమాంజలి. మన ఏరియా నుండి విజయనగరం నుండి ప్రీ పొంగల్ ఆపరేషన్ మరియు పోస్ట్ పొంగల్ ఆపరేషన్ ఎక్కడ ఏ బస్సులు కూడా ఫెయిల్ అవ్వకుండా మనం సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయడం జరిగింది. ప్రీ పొంగల్లో దాదాపు ఒక 50 లక్షలు, పోస్ట్ పొంగల్లో మనకి దాదాపు ఒక 50 లక్షలు అదనపు ఆదాయం మనం ఆర్టీసీకి సమకూర్చుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా ప్రయాణికులందరికీ ఆర్టీసీని ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం ఆర్టీసీ తరఫున. అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాగనే ఆర్టీసీని ఆదరించి
ఆర్టీసీ అభివృద్ధికి ఈ మీ వంతు సహకారం అందిస్తూ ఆర్టీసీ సేవలను అందుకోవాల్సిందిగా ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పండగ సందర్భంగా మనం విజయవాడ, భీమవరం, రాజోలు, రాజమండ్రి, అమలాపురం తదితర సుదూర ప్రాంతాలకు మరియు హైదరాబాద్ కూడా మనం ఇక్కడి నుంచి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడా ఏ అవంతరం లేకుండా ప్రయాణాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. యావరేజ్ మీద రోజుకి 18 లక్షల ఆదాయం వస్తుంటుంది. మనకి నార్మల్ ఆదాయంతో పాటు పండగ ప్రీ పొంగల్ మరియు పోస్ట్ పొంగల్లో పండగ ముందు ఒక 50 లక్షల అదనంగా ఆదాయం వచ్చింది. అలాగే పోస్ట్ పొంగల్లో కూడా మనకి దాదాపు ఒక 50 లక్షల పైచీలకు, అంటే రెండు పక్కల కలిపి దాదాపు ₹1 కోటి మనకి పండగ సందర్భంగా మనం విజయనగరం డిపోకి అదనపు ఆదాయం మనం సమకూర్చుకోవడం జరిగిందండి. ఏడాది కూడా దాదాపు మనకి 80 లక్షల వరకు వచ్చింది. ఈ ఏడాది గత ఏడాది మీద దాదాపు ఒక 20 లక్షల అదనంగా ఆదాయం వచ్చిందండి. ఎస్పెషల్లీ మనకి పండగ అయిన తర్వాత మొన్న 19వ తారీఖు అనుకుంటాను, సోమవారం నాడు 110 వారితోటి ఎప్పుడు కూడా విజయనగరం డిపో చరిత్ర లేనటువంటి విధంగా 31 లక్షల వరకు ఒకే రోజున మనకు ఆదాయం సమకూర్చుకోవడం జరిగిందండి. విజయనగరంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నారావు మాట్లాడుతూ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్న రోజున ప్రతి ఏడాది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. 7 స్టార్ ఎలక్ట్రికల్ షాప్ యజమాని కొఠారిని, పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల అన్నప్రసాద వితరణ కమిటీ చైర్మన్ పెంటపాటి కామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాయుడు, సురేష్ కుమార్, కోశాధికారి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు మీ పలు పేదలకు సేవా సంస్థలకి కూడా అన్నదానం, అలాగే వస్త్రదానం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే మా ఎలక్ట్రీషియన్లు అందరూ కలిసి విజయనగరం జిల్లాలో చాలా సేవా సంస్థలకి మేము అండదండలుగా ఉంటూ చాలా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మా ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ కూడాను ఈరోజు బైక్ ర్యాలీ తీసి ఆ బైక్ ర్యాలీ సందర్భంగా ప్రజలందరికీ, విజయనగరంలో ఉన్న ప్రజలందరికీ మేము ఎలక్ట్రీషియన్లని ఒక ఉనికి చాటి చెప్పుకోవడానికి ఈ యొక్క ఎలక్ట్రీషియన్ డేగా ఈరోజు చాటి చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ మీడియా పూర్వకంగా మా ఎలక్ట్రీషియన్లు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మేము అంత రిస్క్ చేసుకుని ఈ యొక్క ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్క రోజు మేము దినదిన గండంగా మేము జీవనం సాగిస్తున్నాము. మాకైతే ప్రభుత్వ పరంగా కానీ ఎటువంటి గుర్తింపు లేదు. కావున దయచేసి మాకు ఈ యొక్క ప్రభుత్వ పరంగా మమ్మల్ని కూడా గుర్తించి ఎలక్ట్రీషియన్లకి కూడా ఒక జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాము. ఎలక్ట్రీషియన్ డే ఇన్ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రోగ్రామ్ ఈ వర్కర్స్ ఎలక్ట్రికల్ అసోసియేషన్స్ స్టార్ట్ చేశారు. ఆల్ ద బెస్ట్ టుడే ఫర్ ద ఎలక్ట్రీషియన్ డే. మాకు వాత్సల్యంగా ఈ హక్కుపూర్వంగా ఈ శ్రేయ ఇచ్చారు. దాని గురించి మా తరపు నుంచి చాలా థ్యాంక్స్ టు ఆల్ ద ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్స్, ఆల్ ద ఫ్రెండ్స్. ఈ విధంగా విజయనగరంలో ఇవాళ ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో ఒక బైక్ ర్యాలీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ బైక్ ర్యాలీ ద్వారా ఒక ఇండికేషన్ ఉంటుంది కి ఎలక్ట్రీషియన్ ద్వారా భవిష్యత్తులో సురక్షితం స్థానం ఉండాలంటే ఎలక్ట్రీషియన్స్ కంపల్సరీ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ చెప్తే దానికి ఉపయోగం చేయాలి. ధర్మపూర్ నందుగల సర్వే నెంబర్ 71-1 మరియు 69-4 నందుగల అనగంటివారి చెరువు, సంగిరెడ్డి బంద పరిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ధర్మపురి, కొత్త ధర్మపురి, బియ్యాలపేట గ్రామాలకు చెందినటువంటి సుమారు 100 కుటుంబాలకు సంబంధించిన రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాకు విషయాన్ని వివరించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజను ధర్మపురిలో ఉన్నటువంటి ఒక చెరువుని ఆక్రమించడానికి భూ కబ్జాదారులు చూస్తున్నారు.
దాన్ని అడ్డుకునే ప్రయత్నంగా ఈరోజు గ్రీవెన్స్కి ఇవ్వడానికి 3 గ్రామాల రైతులు కూడా ఇక్కడ సమిష్టిగా రావడం జరిగింది. అయితే ఆ చెరువు 70 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. జలాధారంగా ఉంది ఆ చెరువు. ఆ చెరువులో గతంలో 2007 సంవత్సరంలో 300 పట్టాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు చూశారు. దాన్ని 3 గ్రామాల రైతులు కూడా అడ్డుకొని హైకోర్టుకి వెళ్ళి ఉమ్మడి హైకోర్టు నుంచి స్టే తేవడం జరిగింది. ఆ స్టే కాపీని ఈరోజు జరుగుతున్న పరిణామాలని కలెక్టర్ గారికి మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఆ చెరువు ఆక్రమణకు గురైనట్లయితే ఈ 2 గ్రామాల తాలూకా తాగునీరు సాగునీరు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఈ విజయనగరం ప్రజలందరూ కూడా దీన్ని తెలియజేస్తారని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు డైరెక్షన్లో ప్రతి చెరువు కాపాడాలనే అది చట్టంలో పొందుపరిచి ఉంచారు. 24వ డివిజన్ బూర్లిపేటకు చెందిన శ్రీ గాయత్రీ దేవి స్వయం సహాయక సంఘం సభ్యురాలు రాజేశ్వరి పలు ఆరోపణలు చేశారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 1 నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వినిపించామని తెలియజేశారు. స్వయం సహాయక సంఘం అకౌంట్లో 25 లక్షల రూపాయలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెప్పారని, 15 సంవత్సరాల నుంచి తాము డబ్బులు కడుతున్నామని, వారి వద్ద 30 గ్రూపులు ఉన్నాయని, స్వయం సహాయక సంఘం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, దాన్ని మూసివేద్దామని అనుకుంటున్నామని అన్నారు. అకౌంట్ డబ్బులు పారదర్శకంగా లేవని, క్లారిటీ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు ఖాతా మూయడం అవదని, మీరు కట్టిన డబ్బులు మీకు చెందవని, ఆ డబ్బులు కడుతూనే ఉండాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ ఎస్ఎల్ఎఫ్ మొత్తం ఫ్రాడ్ అవుతుందో ఏమవుతుందో విజయనగరంలో ఎస్ఎల్ఎఫ్లు అన్నీ ఇలాగే తగలడ్డాయి. ఏం చేస్తున్నారనే తెలియట్లేదు. ఎందుకంటే మెప్మా వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒకటైపోయారండి. ఆర్పీ, సిఓ, సిఎంఎం, ఐబీ మొత్తం పీడీతో సహా అందరూ ఒకటైపోయారు. ఈ అమౌంట్లో అయితే మాకు రావని తేల్చి చెప్తున్నారు. అమరావతికి వెళ్ళినా మీకు రావు, ఈ ఎస్ఎల్ఎఫ్ క్లోజ్ చేయడం అవ్వదు. ఇప్పటి వరకు ఏ ఎస్ఎల్ఎఫ్ బయటకు రాలేదమ్మా, మీరు ఎలాగ వస్తారో అంటున్నారు. రాకపోవడం వల్ల ఏ ఎస్ఎల్ఎఫ్ ఏ ఫ్రాడ్ జరుగుతుందో తెలియట్లేదు. మేము వచ్చాం కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు మేము కదిలాం కాబట్టి అన్ని ఎస్ఎల్ఎఫ్లు కదలాలి. ప్రతి ఎస్ఎల్ఎఫ్లోనే అమౌంట్లు కట్టకుండా ఆపమనే మేము చెప్తున్నాం. ఆపితేనే ప్రతి ఆర్పీ బయటకు వస్తుంది, ప్రతి సీఓ బయటకు వస్తాడు, ప్రతి ఐబీ, సిఎంఎం అందరూ వస్తారు. వస్తేనే తేలుతుందండి. లేదంటే ఈ ఎస్ఎల్ఎఫ్ కంటిన్యూగా ఉండాలంటే దేనివల్ల ఉండాలి? మాకు ప్రయోజనం ఏముంది దానివల్ల? మేము ఎందుకు అమౌంట్లు కట్టాలి? లేదంటే మాకు బెదిరిస్తున్నారు. మీకు పొదుపులు రావు, గవర్నమెంట్ నుంచి ఏమీ రావు, ఎస్ఎల్ఎఫ్లో ఉండాలి అని అంటున్నారు. ఎందుకు? ఈ లేని గ్రూపులు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తున్నాయి. మాకు వద్దు, మాకు ఎస్ఎల్ఎఫ్ క్లోజ్ చేసి మీ అమౌంట్ మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాం. ఎంత కట్టిన అమౌంట్కి ఆ సీఎంఎం సన్యాసరావు గారు అంటున్నారు, మెప్మా డిపార్ట్మెంటు మీరు కట్టారని ప్రూఫ్ ఏంటమ్మా ఇంత అమౌంట్ అని అడుగుతున్నారండి. మాకు రసీదులు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అతను అలాగ అడుగుతున్నారంటే రేపు పొద్దున మాకు ఇంత అమౌంట్ ఎప్పుడు ఇంకా ఇప్పుడు అయిపోయింది, మేము ఉంచుకున్నా, రేపు పొద్దున మాకు ఎప్పటికైనా ప్రాబ్లమే. అతను అంత తేల్చి చెప్తున్నాడు, మీ అమౌంట్ మీకు రాదు, మీరు కట్టారని ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. కలెక్టర్ గారికి మొన్న ఇచ్చాము, ఏమి పీడీ గారి నుంచి 4 రోజులు టైం అడిగారు. ఇప్పుడు నెల అయిపోయింది, ఇప్పుడు వచ్చి మాకు ఒక ఫోను లేదు, ఏమీ లేదు. ఎప్పుడు తెలుస్తారనే మాకు తెలియట్లేదు. ఇలా మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, మెప్మాకి అన్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు తప్ప మాకు ప్రయోజనం అనేది ఏమీ అవ్వట్లేదు. ఇప్పుడు కొన్ని గ్రూపుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గ్రూపులు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ గ్రూపుల్లోని ఎవరికి సహా రూపాయి ఇవ్వలేదు. అడిగితే 450 రూపాయలు ఇచ్చింది. 15 సంవత్సరాలు బట్టి 35 రూపాయలు ఆ గ్రూప్ మహిళ కడితే ఎంత అవుతుందో లెక్కేసి ఆవిడేమో 450 ఇచ్చింది. అలాగ ఇచ్చేవేటమ్మా అంటే 20%, 5%, 10% అని చెప్తుంది. అలా కాదని మేము కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు పీడీ సార్లు వాళ్ళు వచ్చారు. మీరు ఏటనుకుంటున్నారమ్మా అన్నారు. మాకు ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ వద్దు సార్, మేము ఎత్తేస్తాము, మాకు అసలు గ్రూప్తో పని లేదు, మేము డైరెక్ట్గా పొదుపు చేసుకొని బ్యాంకులో అప్పు తెచ్చుకొని బ్యాంకే కట్టుకుంటామంటే, లేదమ్మా అలాగ అవ్వదు, ఇది గవర్నమెంట్ ఒప్పుకోదు, గవర్నమెంట్ మీకు ఈ డబ్బులు పంచిమని చెప్పలేదు, ఇది మీరు ఎప్పటికైనా ఇలా కట్టుకోవడం అనేదే పంచడం అనేది జరగదు సార్. ఒకవేళ మహిళ చనిపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే, ఆ మహిళకి ఎంత చనిపోయింది ఎంత కట్టిందో ఆ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేయాలమ్మా అని అన్నారు. ఇప్పటికొచ్చి ఆ మహిళకి రూపాయి ఇవ్వలేదు, 450 రూపాయలు ఇచ్చారు అంతే. మేము గ్రూప్ ఆగిపోతామంటే ఆ గ్రూప్ ఆగిపోవడం అవ్వదు, కంటిన్యూ చేసుకోవాలి. మేము అందులో అప్పు తీసుకోలేనప్పుడు మాకు ఎందుకు మేము కట్టుకోవాలి? మాకైతే న్యాయం అయితే జరగట్లేదు. మేము న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాము. మా 300 మందికి డబ్బులు ఎస్ఆర్ఎఫ్ కట్టం, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, మా డబ్బులు మాకు సమానంగా పంచేయండి, ఎస్ఆర్ఎఫ్ ఆపియండి. మాకు ఎస్ఆర్ఎఫ్ వద్దు, మా కోసం ఎస్ఆర్ఎఫ్ స్టార్ట్ చేసింది మీరే, వద్దని చెప్పింది మేమే, కడతాం అంతకుముందు అనేది మేమే, ఇప్పుడు వద్దని అంటున్నాం కదా, మా డబ్బులు మాకు ఇచ్చేయాలి కదా.
మా డబ్బులు మాకు ఇచ్చేసి ఆపియండి, మేము పొదుపు చేసుకుంటాము, మేము బ్యాంకులో అప్పు తెచ్చుకుంటాం, మేము డోకరా మహిళమే, మెప్మా ఆఫీస్కి దేనికి సంబంధం లేదు, మాకు పొదుపు ఎస్ఆర్ఎఫ్ వద్దు. ఎస్కోట్ నియోజకవర్గం వేపాడ మండలం బానాది పంచాయతీ సెక్రటరీపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఎస్కోట్ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో గల 29 పంచాయతీలకు గాను 23 పంచాయతీల పెద్దలు, ఎంపీటీసీలు తదితరులు ఈ విషయంపై వచ్చారని తెలియజేశారు. ఒక పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు పంచాయతీలో ఏ పని చేయకుండా పంచాయతీ రికార్డు ఇంట్లో పెట్టుకుని పంచాయతీ పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఆపుతూ ఉండడంతో ఈ విషయంపై గత అక్టోబర్ నెలలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికి ఇది 3వసారి ఫిర్యాదు చేయడమని తెలియజేశారు. ఫిర్యాదుకు ఎటువంటి స్పందన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడేంటి ఆ తీర్మానాలన్నీ చింపేశాడు, కాల్ చేశాడు, ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు 7 నెలలు అయింది, గ్రామ సభ జరగలే. గ్రామ సభ 3 నెలలకు ఒకసారి పెట్టాలన్నది పంచాయతీరాజ్ చట్టం. అది 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ కూడా గ్రామ సభ పెట్టలే. సో అందుకనే కలెక్టర్ గారికి ఈ చిన్న సబ్జెక్టులో కూడా ఒక కలెక్టర్గా ఒక పంచాయతీ సెక్రటరీని, ఒక తాగుబోతు సెక్రటరీ కేవలం పంచాయతీ 7 నెలలు ఏ పని చేయకుండా, ఒక మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా ఆవిడ కంప్లైంట్ చేసిందని చెప్పేసి తాగేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అతని మీద యాక్షన్ తీసుకోవాలని, ఆయన యాక్షన్ తీసుకోలేకపోతే ఆయన కలెక్టర్గా దేనికి ఉండాలనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి. మేము ఇదే మంత్రి గారిని కూడా అడుగుతాం. ఒక పంచాయతీ సెక్రటరీ అనేవాడు వాడికి ఉద్యోగం చేరిన తర్వాత ఇంతవరకు పంచాయతీ రికార్డు ఇంట్లో పెట్టుకోవడం ఎక్కడా లేదు. ఇప్పుడు చివరికి ఏంటంటే ఆ బిల్డింగ్ వేరే సైట్లు, ప్రైవేట్ సైట్లే కట్టేశారు. అందుకనే నేను మొత్తం సచివాలయం సిబ్బంది అందరూ పట్టుకొని వెళ్ళిపోయి ఆ వేరే పాత బిల్డింగ్కి మూవ్ చేయించాడు. ఏమయ్యా అంటే అది గవర్నమెంట్ భూమి కాదంట. గవర్నమెంట్ భూమి అంటే దానం చేసి తన సొంత సైట్ ఇచ్చి అక్కడ సైట్ కడితే ఇప్పుడు మూవ్ చేయాలంటే దానికి ఒక ఆర్డర్ ఉండాలి కదా. ఒక చట్టం లేదు, ఏమీ లేదు, పద్ధతి లేకుండా ఎన్ని చేసినా కూడా అతన్ని ఎవరో కాపాడుతారని, ఎవరు కాపాడుతారో తెలియదు. కానీ నాకు తెలిసి ఈవిడ పంచాయతీరాజ్ మంత్రి గారికి కూడా ఈ విషయం వాస్తవాలు తెలిస్తే ఆయనే దగ్గరుండి సస్పెండ్ చేయించి. తమ పంచాయతీ పరిధిలో 537 సర్వే నెంబర్లో 250 ఎకరాలకు పైగా స్థలం ఉందని, 40 సంవత్సరాలుగా ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నా భూమికి సాగుకి ఇవ్వడం లేదని రామభద్రపురం మండలం కొట్టిక పంచాయతీ సింగవరపు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్కు అభ్యర్థిస్తే ఏపీ ఐఏసీసీకి వారికి ఇచ్చివేసినట్లు చెబుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేసుకునేందుకు భూములు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మాది రామభద్రపురం మండలం కొట్టక పంచాయతీ. మా పంచాయతీలో 537 సర్వే నెంబర్లో సుమారు 250 ఎకరాల పైనే ఉంది సార్. మేము మా నాన్న మా తాతలను గత సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి పోరాడినా అడిగిన ప్రభుత్వం వరకు భూమి ఇటువంటి భూమి సాగు ఇస్తున్నారు కాదు. మా తహసీల్దార్ని అడిగితే ఏపీఐసీసీ వాళ్ళకి ఇచ్చేసాము అంటారు. అక్కడ ఏపీఐసీసీ కూడా ఒక స్టోన్ ముక్క కానీ ఏ ఫౌండేషన్ స్టోన్ కానీ పాతలేదు సార్. ఈ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నెలకు 4 సార్లు వచ్చినా లేదు లేదు అని అంటారు. ప్రభుత్వం వారు స్పందించి మాకు సాగు చేసుకోవడానికి జీవనోపాధి నిమిత్తం మాకు కనీసం కుటుంబానికి ఎకరా డీపట్ట భూమి ఇచ్చినా మాకు మా పిల్ల పాపలతో హ్యాపీగా బతుకుతామని మేము కోరుకుంటాం సార్ ప్రభుత్వాన్ని. మాది కొత్త గ్రామం రామభద్రపురం మండలం. గత 30 సంవత్సరాలు అండి ఎస్సీ వాళ్ళు పోరాడుతారు భూమి కోసం డీపట్ట. మా ఏరియాలోనైతే 500 ఎకరాల భూములు ఉన్నాయి డీపట్ట భూమి. కానీ కొంత అప్పుడు వచ్చి ఏపీఎస్కి వచ్చింది, అది అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అది బీడిపోయిపోయి ఉండిపోయింది. దాని మీద భూమి కోసం మేము వెళ్ళాము. ప్రభుత్వం యానవరిలో ఉన్నదానికి చెప్పడం వల్ల మేము మా తల్లిదండ్రుల నుండి మేము అందరం ఎస్సీ వాళ్ళమే. కానీ ఇంతవరకు మాకు పట్టా ఇవ్వలేదు. మాకు మా ఊర్లో ఉన్న బీసీ వాళ్ళకి ఇచ్చారు పట్టాలు, ఎస్సీ వాళ్ళకి ఇవ్వలేదు. ఎక్కడెక్కడికో వచ్చిన వాళ్ళు అందరూ ఆక్రమించుకోరు. మేము అక్కడికి వెళ్తే ఏదో కారణాలు ఎంఆర్ఓ ఈఆర్ఓలు అందరూ మమ్మల్ని ఏదో కారణాలు చెప్పేసి వెనక్కి పంపించేస్తారు. అందువల్ల ప్రభుత్వానికి ఈ ఆదేశాన్ని పంపించి మా ఎస్సీ వాళ్ళకి జీవనోపాధి కోసం కనీసం అరెకరైనా మాకు భూము కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని మీ మీడియా వారిని మరీ
మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వర పరిష్కారం సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి. హెల్మెట్ దారంతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి. వాహనదారులకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. పాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.